హాయ్ హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉండాలి. సో అందులో నేను ఉండాలి. సో ఫస్ట్ చకచక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీకోసం చేస్తున్న వీడియోస్ గట్టిగా గట్టిగా కొడదాం మనం. సో మ్యాటర్లోకి వెళ్ళిపోతే, ఈరోజు ఎలిమినేషన్ డే అనమాట, సండే. సో ఎలిమినేషన్ జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో అంటే ఒక్కొక్కరిని లేపుకుంటూ వస్తున్నారు. సో నిన్న అయితే కళ్యాణ్ సేఫ్ అయ్యాడు. సో రిమైనింగ్ 7 ఉన్నారు: రమ్య, సాయి, రామురాథడ్, సంజన గారు, తనుజ అండ్ రీతు చౌదరి. సో వీళ్ళు 7 నామినేషన్లో ఉన్నారు. నిన్న కళ్యాణ్ సేఫ్ అయ్యాడు. సో వీళ్ళలో ఇద్దరిని సేవ్ చేయడానికో ఒకరిని సేవ్ చేయడానికో సో ఒక గేమ్ పెట్టారన్నమాట. అది ఏంటంటే, బిగ్ బాస్ వీళ్ళందరికీ కొంత వీళ్ళ పేరు మీద అమౌంట్ ఇస్తాడు. సో ఆ ప్యాక్ ఓపెన్ చేసి ఎవరికి ఎంత అమౌంట్ వచ్చింది చూడాలి. అందరికీ 300 అమౌంట్ వస్తుంది. సో ఓన్లీ రీతు చౌదరికి అండ్ తనుజాకే 500 చొప్పున వస్తుంది. సో వీళ్ళిద్దరు సేఫ్ అనమాట. అంటే సెకండ్ రౌండ్లో ఇద్దరు సేఫ్ అయిపోయారు. రిమైనింగ్ రామురాథడ్, సంజన గారు, దివ్య, రమ్య అండ్ సాయి, ఈ 5 మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు. సో ఇదనమాట. నిన్న ఏమైతే జరిగింది, ఎమ్మాన్యుయల్ కొంతమంది సెలెక్ట్ చేసాడు కదా పౌరాస్త్ర కోసం. టాస్క్లోకి రావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సెలెక్ట్ చేయమంటే కొంతమంది నలుగురిని సెలెక్ట్ చేసాడు కదా. సో ఆ నలుగురు ఎవరు? సుమన్ శెట్టి, రీతు చౌదరి, డీమాన్ పవన్, తనుజ. సో వీళ్ళ నలుగురికి ఆ పౌరాస్త్ర గెలుచుకోవడానికి ఒక టాస్క్ పెట్టాడు నాగార్జున గారు. ఆ టాస్క్ ఏంటి అంటే, సో లెవెల్ బై లెవెల్ ఉందన్నమాట. సో ఒక జార్లో వాటర్ ఫిల్ చేసి ఒక బాల్ తీసుకుని ఆ బాల్ని ఒక టేబుల్కి స్ట్రెచ్ చేసి ఒక విధానం ఉంది. అది మీరు చూస్తేనే అర్థమైద్ది, చెప్తే అర్థమయ్యే గేమ్ కాదు అది. సో ఫైనల్గా ఏం చేయాలంటే, సో ఒక పజిల్ ఇస్తారు బిగ్ బాస్. ఎవరైతే ముందుకు వచ్చి స్టెప్ బై స్టెప్ ఆడుతూ ముందుకు వస్తారో వాళ్ళకి ఒక పజిల్ ఉంటుంది. అది ఏంటంటే, ఫోటో ఆధారంగా బిగ్ బాస్ ఫోటో ఉంటుంది, అంటే బిగ్ బాస్ లోగో ఫోటో ఉంటుంది. ఆ లోగో పజిల్ని అంటే భాగాలని అమర్చి మొత్తం ఫుల్ స్ట్రక్చర్ తీసుకురావాలి. సో దెన్ అది అయిపోయిన వెంటనే ఇంకొక రూమ్లోకి వెళ్ళేసి వీళ్ళు ఒక కలర్ సెలెక్ట్ చేసుకుంటారు. కలర్ సెలెక్ట్ చేసుకున్న రింగ్ ఉంటుంది. ఆ రింగ్ని ఆ పౌరాస్త్ర ఏదైతే ఉంటుందో ఆ స్టోన్ మీదకి ఇసిరాలి. కరెక్ట్గా పడితే ఎవరైతే స్టార్టింగ్లో వేస్తారో, ఎవరైతే ఫస్ట్ వేస్తారో వాళ్ళకే పౌరాస్త్ర. సో ఈ ప్రాసెస్ అంతా ఓకే. సో ఈ పజిల్ దగ్గరికి ఫస్ట్ రీతు చౌదరి వచ్చింది, తర్వాత పవన్ వచ్చాడు, దాని తర్వాత తనూజ వచ్చింది, దాని తర్వాత సుమన్ శెట్టి వచ్చాడు. వీళ్ళందరూ పెడుతున్నారు. ఇక్కడ నాకు ఏమనిపించిందంటే, వీళ్ళకి బేసిక్ సెన్స్ కూడా లేదా అనిపించింది. అంటే అక్కడ ఏమి ఇచ్చారు బిగ్ బాస్ లోగో, ఆ కన్ను సింబల్ లోపల 9, బిగ్ బాస్ 9 కాబట్టి 9 ఇచ్చారు. ఆ 9 కింద బిగ్ బాస్ అని రాసి ఉంటుంది. బుర్రున్నాడు ఎవడైనా సరే ఈజీ అది. ఎందుకంటే ఇది పెద్ద పజిల్ లేదు, ఏదో పెద్ద జంతువు బొమ్మ ఇంకోటో లేకపోతే హీరో ఫేస్ కట్టో లేదా వేరే అర్థం కాని స్ట్రక్చర్ ఇవ్వలేదు. అక్కడ బిగ్ బాస్ లోగో ఇచ్చాడు. అందుకే అంటారు, ఒక ఫీల్డ్లోకి వస్తున్నప్పుడు దాని ముందు వెనక అన్నిటి మీద అవగాహన ఉండాలి, సో నాలెడ్జ్ ఉండాలి అంటారు, ఊరికే కాదు. సో బిగ్ బాస్ లోగో మీద వాళ్ళకి అవగాహన లేదు. ఆ లోగో పెట్టే ప్రాసెస్లో రీతు చౌదరి ఫస్ట్ వచ్చింది, తర్వాత డీమాన్ పవన్, తర్వాత తనూజ, తర్వాత సుమన్ శెట్టి. సో సుమన్ శెట్టి కంటే కీ దొరకలేదు సుమన్ శెట్టికి. సో సుమన్ శెట్టి లేట్గా వచ్చాడు. కనీసం వాడాలి కదా. అక్కడ ఎదురుగా ఫోటో ఉంది, ఆ ఫోటో చూసి అమర్చాలన్నమాట. ఒక స్ట్రక్చర్ తీసుకురావాలి. ఒక 9 బాక్సులు ఉంటాయి, ఆ బాక్సులని అమర్చి లోగో పజిల్ గేమ్ని కంప్లీట్ చేయాలి. చిన్న గేమ్ని గజిబిజి చేశారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ బిగ్ బాస్లోకి వెళ్ళిపోవాలి, బిగ్ బాస్లోకి ఏదో చేసేసేయాలి, మేము విన్నర్ అయిపోవాలి, కంటెస్టెంట్లు వెళ్ళిపోవాలి బిగ్ బాస్లో. ఇది కాదు కదా. బిగ్ బాస్ అంటే ఏంటి, బిగ్ బాస్ లోగో ఏంటి, లోగోలో అంతరార్థం ఏముంది, లోగోలో డెప్త్ ఏముంది, అసలు బిగ్ బాస్ టాస్క్లు ఏంటి, ఇవన్నీ అవగాహన ఉంది. కానీ బిగ్ బాస్ లోగో, అరే మీరున్నది బిగ్ బాస్ హౌస్లో అమ్మా, మీకు బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ లోగోనే మీకు అర్థం కాలేదా? అంత సింపుల్గా ఉంది లోగో. అక్కడ ఒక కన్ను లోపల 9, దాని కింద బిగ్ బాస్. అక్షరాలు ఎక్కడొస్తాయి, ఏ ప్లేస్లో వస్తాయి, ఈజీగా చిన్న పిల్లోడిని చూపించేస్తాడు. సో వీళ్ళైతే కష్టపడ్డారు.
తనూజ పెట్టింది. కొంచెం తనూజ కింద పైకి పైకి కింద పెట్టింది. సరే అంటే ఆకారం చూస్తే సేమ్ ఉంది. సో పెట్టేసిన తర్వాత దీనికి సంచాలక్ ఎవరు, మన మాధురి గారు. సో మాధురి గారు ఓకే వెళ్ళమని చెప్పారు. ఇప్పుడు పరిగెత్తుకుంటూ ఇంకో రూమ్లోకి వెళ్ళి ఆ రింగ్ తీసుకుని ఆ స్టోన్ మీద విసిరింది. సో ఫైనల్గా పవరస్త్ర ఎవరికి వచ్చిందంటే తనూజకి వచ్చింది. సో ఇది పరిస్థితి. సో తనూజ పవరస్త్ర విన్నర్ అనమాట. సో ఇందాకడ నామినేషన్ నుంచి సేవ్ అయింది అండ్ పవరస్త్ర గెలుచుకుంది. సో ఈ పవరస్త్ర ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళు మాధురి గారికి పనిష్మెంట్ ఇవ్వాలి అని నాగార్జున గారు అని చెప్పారు. సో తనూజని లేపి మాధురి గారికి ఏ పనిష్మెంట్ ఇస్తావు అని చెప్పి కొన్ని ఆప్షన్ ఇచ్చారు. ఆప్షన్ నెంబర్ 1 డైరెక్ట్ నామినేషన్, ఆప్షన్ నెంబర్ 2 వీక్ మొత్తం బాత్రూమ్ అండ్ రూమ్స్ క్లీనింగ్ అని చెప్పారు. పాయింట్ నెంబర్ 3 సో ఒక బ్లాక్ కోట్ వేసి ఇన్విజిబుల్ కోట్ వేసి సో ఈ వీక్ మొత్తం ఎవరితో వీక్ కాదు బిగ్ బాస్ చెప్పేంత వరకు ఎవరితో మాటలు కానీ ఎవరితో ఉండకూడదు. సో కమ్యూనికేషన్ మొత్తం కట్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ మూడిట్లో నువ్వే పనిష్మెంట్ ఇస్తావు ఎవరికి, మాధురి గారికి అని చెప్పేసి తనూజని అడిగాడు నాగార్జున గారు. సో ఫస్ట్ పాయింట్ సార్ అని చెప్పేసి డైరెక్ట్ నామినేషన్లో పెట్టేసింది. ఇంకా సో మాధురి గారు ఇప్పుడు డైరెక్ట్ నామినేషన్లో ఉన్నారు. ఎవరు నామినేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆవిడని డైరెక్ట్ నామినేషన్లోకి వెళ్ళిపోయారు పాపం. సో చూడాలి. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఆవిడ నామినేషన్లోకి వెళ్ళిన తర్వాత ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉందా, ఎలిమినేట్ అయిపోవాలని అనుకుంటున్నారా, సో లేదు ఆవిడ ఎలిమినేట్ అవ్వదు అనుకుంటున్నారా, కామెంట్ చేయండి. సో ఎలిమినేషన్ నెక్స్ట్ రౌండ్ అనమాట. ఇందాక జరిగిన రౌండ్లో 5 మెంబర్స్ నామినేషన్లోనే ఉన్నారు, 2 సేఫ్ అయ్యారు. సో ఇంకా 5 మెంబర్స్ ఎవరంటే రమ్య, దివ్య, సంజన గారు, సాయి అండ్ రామరావుతాడు. సో ఈ రౌండ్లో ఏం చేశారంటే సో వాంటెడ్ అని చెప్పేసి వాళ్ళ ఫొటోస్ ఉన్న బోర్డు ఇచ్చారు అందరికీ. సో ఆ బోర్డు మీద వాంటెడ్ అని రాసి ఉంటుంది. ఆ వాంటెడ్ స్టిక్కర్ తీస్తే ఎవరైతే సేఫ్ అన్నదో వాళ్ళు సేఫ్, ఎవరైతే అన్సేఫ్ అన్నదో వాళ్ళు ఇంకా నామినేషన్లో ఉన్నట్టు, అంటే ఎలిమినేషన్కి రెడీగా ఉన్నట్టు. సో ఈ ప్రాసెస్లో దివ్యకి సేఫ్ అని వచ్చింది, అంటే దివ్య సేఫ్ అయిపోయింది. ఇంకా 4 ఉన్నారు, సాయి, రమ్య, సంజన అండ్ రామరావుతాడు. వీళ్ళు 4 నామినేషన్లో ఉన్నారు ఇంకా. సో ఇది నాగార్జున గారు వీళ్ళ మొత్తాన్ని 2 టీంలుగా విడగొట్టి నిఖిల్ టీం అండ్ గౌరవ్ టీం 2 టీంలుగా విడగొట్టి 2 గేమ్స్ పెట్టారు. ఆ ఫస్ట్ గేమ్ వచ్చేసి సెలబ్రిటీ ఐటెం సాంగ్, అంటే సెలబ్రిటీ ఫోటో ఉంటుంది. ఆ ఫోటో బ్యాక్ సైడ్ ఒక ఐటెం ఉంటుంది, ఒక పిక్చర్ ఉంటుంది. ఆ పిక్చర్కి ఆ సెలబ్రిటీస్ ఏ సాంగ్, ఆ సెలబ్రిటీ యాక్ట్ చేసిన సాంగ్ ఏంటంటే వెంకటేష్ గారిది ఉంది, వెంకటేష్ గారిది బ్యాక్ సైడ్ ఒక ఫోటో ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో వాళ్ళు చెప్తున్నారు, చెప్పిన వాళ్ళు గెలిచిన వాళ్ళు డ్యాన్స్ చేయాలి, మన సాంగ్ చేస్తారు, డ్యాన్స్ చేయాలి. సో ఈ ప్రాసెస్లో సో ఎన్టీఆర్ గారిది నువ్వు విజిలేస్తే ఆంధ్ర చూడబడి సాంగ్ పడింది. సో దీనికి సంజన గారిని అండ్ సుమన్ శెట్టి గారిని డ్యాన్స్ చేయమన్నారు. సో సుమన్ శెట్టి గారు అసలు నవ్వకుండా చచ్చిపోయాం. సుమన్ శెట్టి గారిది అయితే ఆ డ్యాన్స్ కానీ ఆయన కానీ పాప సంజన గారే ఆ నడుము మీద కొట్టమంటున్నారు ఇట్లా, అంటే నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి ఇలా స్టెప్ ఉంటుంది అనమాట, చేతి కొట్టేది. కొట్టండి అని చెప్పి నడుము చూపిస్తుంది. నేను కొట్టను అంటున్నాడు కానీ డ్యాన్స్ చేస్తున్నాడు పాపం. సో అంటే ఫన్నీగా అనిపించింది, అంటే ఆయన డ్యాన్స్గా ఉంది అది, బట్ తీయట్లేదు బయటికి. సో నాగార్జున గారు రిక్వెస్ట్ చేసి మరీ చెప్పి సుమన్ శెట్టి గారు వచ్చి డ్యాన్స్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్తో డ్యాన్స్ చేయించారు. సో చాలా బాగా చేశారు. సో సెకండ్ గేమ్ వచ్చేసి సో గంతలు కడతారు ఇద్దరికి, ఆ టీంలో ఒక పర్సన్కి ఈ టీంలో ఒక పర్సన్కి గంతలు కట్టేసి సో ఒకరికి ఫుడ్ ఐటెంను తినిపిస్తారన్నమాట. ఐటెం ఏంటిది అనేది ఐటెం పేరు చెప్పకుండా హింట్ ఇస్తూ వేరే వాళ్ళకి ఆ వేరే సెకండ్ పర్సన్ గంతలు కట్టుకున్న పర్సన్ ఆ పేరు చెప్పాలి, ఐటెం పేరు. సో అందరూ కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పట్లేదు. ఇక్కడ రామరావుతాడు అండ్ రమ్య, మన అలాగే టిపికల్స్ రమ్య. సో రమ్య ఫైండ్ చేయాలి. సో రామరావుతాడు తిని టేస్ట్ పసిగట్టి అదేదో హిండిస్తాడు అనమాట, వస్తువు ఆ పేరు ఐటెం పేరు కూడా చెప్పడు, హిండిస్తాడు. సో తను పులిహోర తిన్నాడు. సో మీకు కూడా ఈ క్వశ్చన్ అనమాట. సో పులిహోరలో మెయిన్ ఐటెం ఏంటి? పులిహోర కాదు, సో ఆ లెమన్ తిన్నాడు, మీకు ఆన్సర్ చెప్పేశాను. సో పులిహోరలో మెయిన్ ఐటెం ఏంటి? లెమన్. సో లెమన్ తిన్నాడు. సో అది చూసి అది ఫైండ్ అవుట్ చేసి పులిహోర చేస్తారు దీంతో. ఆ మెయిన్ ఐటెం ఏది అంటే తాలింపు అంటుంది, పసుపు అంటుంది, వెల్లుల్లి అంటుంది, కొత్తిమీర అంటుంది, ఏదేదో పేర్లు చెప్తుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే రమ్య గారు, సో పికిల్స్ చేసే వాళ్ళకి ఐటెం ఐడియా ఉంటుంది, ఫుడ్కి సంబంధించి కేటగిరీ కాబట్టి పికిల్స్ అనేవి. సో పులిహోర అనేది తెలియని ఇదే కాదు, పులిహోరకి మెయిన్ ఐటెం ఏంటి అనేది తెలియదు కాదు.
మళ్ళీ ఈవిడ పికిల్స్ చేస్తున్నాం మేము, చిట్టి పికిల్స్ అని చెప్పేసి బిజినెస్ పెట్టి, నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది, అంటే పికిల్స్ వీళ్ళే తయారు చేస్తున్నారా, లేదంటే ఎక్కడి నుంచైనా వేరే దగ్గర నుంచి తయారు చేసి మేమే తయారు చేసాం హోమ్లీ ఫుడ్ అని చెప్పి చెప్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. సో ఆవిడ ప్యూర్లీ వాళ్ళు వంట చేస్తూ వాళ్ళు తయారు చేసే వాళ్ళు అయితే ఒక పులిహోరలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అనేది 100% తెలుస్తుంది. సో ఎవరి దగ్గర మీకే పులిహోరలో మెయిన్ ఐటమ్ ఏంటంటే మీకే తెలిసిపోద్ది, ఈజీగా మనకే తెలిసిపోద్ది. సో అలాంటిది వాళ్ళు ఫుడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళు ఫుడ్ కేటగిరీస్ ఏంటి, ఫుడ్లో ఐటమ్స్ ఏంటో తెలిసిన వాళ్ళకి ఈజీ అయిపోద్ది. అంటే ఇక్కడ పులిహోర మ్యాటర్ కాదు, సో ఈ పులిహోర బ్యాక్గ్రౌండ్ చాలా మ్యాటర్ ఉంది. సో ఒక పులిహోర మ్యాటర్ అని చెప్పేసింది అతను. రామారావు క్లియర్ చెప్తాడు పులిహోరకి మెయిన్ ఐటమ్ ఏంటి, అది చేయడం వల్ల స్టోర్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంది ఆ ఐటమ్ వేస్తే అని చెప్పి చిన్న క్లియర్గా చెప్పేస్తాను. అసలు మెయిన్ ఐటమ్ అదే, పులిహోర చేయాలంటే ఆ ఐటమ్ అదే కావాలి అని చెప్పి చెప్తుంటే చక్కెర పొంగల్ అంది. అసలు పులిహోరలో చక్కెర పొంగలేందిరా నాకు అర్థం కాల, పులిహోరలో చక్కెర పొంగలేంది. సో ఇదా వీళ్ళకున్న నాలెడ్జి, ఫుడ్ ప్రిపరేషన్ నాలెడ్జి, ఇంగ్రీడియంట్స్ మీద ఉన్న నాలెడ్జ్ ఇదే వీళ్ళకి. సో వీళ్ళు అంటే వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ బిజినెస్ పక్కన పెడితే, సో అంటే ఈ చిన్న పులిహోర అనే వ్యవస్థ మీద వాళ్ళు ఎంత నాలెడ్జ్ ఉందనేది ఫుడ్ విషయంలో నాకు అర్థమైంది. అది నా ఒపీనియన్ అనమాట. సో ఇది గైస్, సో ఆవిడ చెప్పలేకపోయింది, ఆ టాస్క్ వాళ్ళు ఓడిపోయారు. సో ఇది అంటే చిన్న పులిహోరకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అని అడిగినప్పుడు ఏ చిన్నపిల్లనే చెప్తాడు నిమ్మకాయ కావాలి, నిమ్మకాయ లేకుంటే ఆ పులుపు పోస్తూ మన చింతపండు పులుసు వేస్తారు కొంతమంది. సో నేనే మగాడిగా నాకు తెలుసు, నేను ఎప్పుడు చేయలేదు కానీ నాకు తెలుసు మన అమ్మ వాళ్ళు ఇంట్లో చేస్తూ ఉంటారు కాబట్టి. అలాంటిది ఆడపిల్ల ఉండి అట్లాంటి ఫుడ్ బిజినెస్లో ఉండి పులిహోరలో ఏం వాడతారో మెయిన్ ఇంగ్రీడియంట్ తెలియదండి ఆవిడకి. ఎలిమినేషన్ ఇంకొక రౌండ్లో సో ఈసారి ఇద్దరు సేఫ్ అయిపోయారు. సో మొత్తం నలుగురున్నారు కదా, రమ్య గారు, సాయి, రామురాథడ్ అండ్ సంజన గారు. సో వీళ్ళ నలుగురిలో రామురాథడ్ అండ్ సాయి సేఫ్. ఇంకా ఇద్దరు ఫైనల్గా ఉన్నది రమ్య గారు అండ్ సంజన గారు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అవుట్. ఎవరు అవుటో కూడా మీకు చెప్పాను, మార్నింగ్ చెప్పాను, అప్డేట్ ఇచ్చేసాను. సో బట్ రెగ్యులర్ డే ప్రకారం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో వీళ్ళిద్దరిలో ఒకరు అవుట్ అనమాట, సంజన గారిలో అండ్ రమ్యలో. సో ఇదనమాట. సో ఇంకా రికార్డు ఎందుకబ్బా చెప్పేద్దాం. సో ఫైనల్గా రమ్య, మోక్ష గారు ఎలిమినేటెడ్, పాపం అవుట్, బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయారు. సో ఇది అనమాట. సో ఇది ఈరోజు ఎపిసోడ్ ఫైనల్. ఈ వీక్ ఎలిమినేషన్ అయిపోయింది అలైక్య, చిట్టి పికిల్స్, రమ్య, మోక్ష గారు. సో మిగతా వాళ్ళందరూ సేఫ్. ఈ వీక్ కెప్టెన్ ఇమాన్యుయల్. సో ఇది గైస్ ఈరోజు మన ఒపీనియన్. సో మీకు ఇప్పుడు మాధురి గారు అడిగితే ఈ వీక్ మొత్తం డైరెక్ట్ నామినేషన్లో ఉన్నారు. సో మీకు ఈ వీక్లో ఎవరు నామినేట్ అవ్వాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ బిగ్ బాస్ హౌస్ మొత్తం మీద మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు కప్పు కొడతారు అని మీ ఒపీనియన్ అనుకుంటున్నారు కామెంట్ చేయండి. సో అట్లానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి గైస్. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత మేము ఎఫర్ట్స్ పెట్టి వీడియో చేయడానికి మాకు ఆ బూస్ట్ వస్తుంది. మీరు చేస్తారు, మీరు మా వాళ్ళు కదా, చేస్తారు. సో లవ్ యూ గైస్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం.